హలో వ్యూవర్స్, క్రికెట్ అంటే ఇండియాలో ఒక ఎమోషన్ అండ్ ఆ ఎమోషన్ ఇప్పుడు పీక్ స్టేజ్ లో ఉంది. అహ్మదాబాద్ లో జరిగిన ఫైనల్ లో న్యూజిలాండ్ పై గెలిచి ఇండియా రికార్డ్ బ్రేకింగ్ విక్టరీని సొంతం చేసుకుంది. ఈ టోర్నమెంట్ లో క్రియేట్ అయిన మేజర్ రికార్డ్స్ అండ్ హై ఎనర్జీ హైలైట్స్ పై ఒక లుక్ వేద్దాం. హిస్టారికల్ టీమ్ రికార్డ్స్ లో చూసుకుంటే ఫస్ట్ బ్యాక్ టు బ్యాక్ ఛాంపియన్స్ 2024 లో కప్ గెలిచిన మన టీం ఇండియా ఇప్పుడు 2026 లో కూడా టైటిల్ కొట్టి T20 వరల్డ్ కప్ హిస్టరీలో సక్సెసివ్ టైటిల్స్ డిఫెండ్ చేసిన ఫస్ట్ టీమ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇండియా ఇప్పుడు 3-time T20 వరల్డ్ కప్ ఛాంపియన్స్. ఫస్ట్ 2007, నెక్స్ట్ 2024 అండ్ ఆ తర్వాత 2026. వెస్టిండీస్ అండ్ ఇంగ్లాండ్ టీమ్స్ ని అధిగమించి భారతదేశం ఇప్పుడు T20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా అవతరించింది. ఈ కప్పుతో భారతదేశం సొంత గడపపై T20 ప్రపంచ కప్ గెలిచిన మొదటి అతీత దేశంగా నిలిచింది. ఇండియా 20 ఓవర్స్ లో 255/5 స్కోర్ చేసి T20 వరల్డ్ కప్ ఫైనల్ హిస్టరీలోనే హైయెస్ట్ టోటల్ ని రిజిస్టర్ చేసుకుంది. మన టీం ఈ సింగిల్ క్యాలెండర్ ఇయర్ 2026 లో టోటల్ 4 times 250+ రన్స్ స్కోర్ చేసి వరల్డ్ రికార్డ్ ని క్రియేట్ చేసింది. వరల్డ్ కప్ హిస్టరీలోనే మొదటిసారి ఒకే ఇన్నింగ్స్ లో టాప్ 3 బ్యాటర్స్ అభిషేక్ శర్మ, సంజు శాంసంగ్ అండ్ ఇషాన్ కిషన్ అందరి ఇండివిజువల్ స్కోర్స్ 50 కంటే ఎక్కువ క్రియేట్ చేశారు. ఫైనల్ మ్యాచ్ లో సంజు 89 రన్స్ కొట్టి T20 ప్రపంచ కప్ ఫైనల్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డును తన పేరు మీద రాసుకున్నాడు. అంతేకాదు ఈ టోర్నమెంట్ లో అతను 24 సిక్సర్స్ కొట్టి ఒకే ఎడిషన్ లో హైయెస్ట్ సిక్సర్స్ కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. ఇంకా అభిషేక్ శర్మ ఫైనల్ మ్యాచ్ లో కేవలం 18 బాల్స్ లో 50 కొట్టి ఈ టోర్నమెంట్ లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డ్ చేశాడు. జస్ప్రీత్ బుమ్రా అండ్ వరుణ్ చక్రవర్తి ఈ ఇద్దరు కలిసి టోర్నమెంట్ లో ఒక్కొక్కరు 14 వికెట్స్ తీసుకుని ఉమ్మడి అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లుగా నిలిచారు. మ్యాచ్ లో మన ఓపెనర్స్ అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసంగ్ ర్యాంపేజ్ మొదలు పెట్టారు. మన పవర్ ప్లే స్కోర్ 92 రన్స్. ఇది జాయింట్ హైయెస్ట్ స్కోర్ ఇన్ T20 వరల్డ్ కప్ హిస్టరీ. సంజు శాంసంగ్ సింప్లీ అన్స్టాపబుల్ ప్లేయర్. ఫైనల్ లో 89 రన్స్ అంటే మామూలు విషయం కాదు. అతనున్న అన్ని రికార్డ్స్ బ్రేక్ చేశాడు. బ్యాటింగ్ మాత్రమే కాదు, బౌలింగ్ లో కూడా మన హీరోస్ జస్ప్రీత్ బుమ్రా అండ్ అక్షర్ పటేల్ న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ ని డిస్మాంటిల్ చేశారు. బుమ్రా ఫైనల్ మ్యాచ్ లో 4 వికెట్స్ తీసుకుని విక్టరీని కన్ఫర్మ్ చేశాడు. సో దిస్ ఇస్ ట్రూలీ అ గోల్డెన్ ఎరా ఫర్ ఇండియన్ క్రికెట్. వరల్డ్ కప్ మనదే, అలానే రికార్డ్స్ కూడా మనవే.